ఓకే. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి అదే ఇప్పుడు ఇక్కడ 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇప్పుడు చదివి స్టార్ట్ చేయండి. 5వ వచనం నుంచి చూడండి. నీ విశ్వాసమునకు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకుని ఇవి మీకు కలిగిన సోమరులైనను నిష్ఫలులైనను ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సందేశం యొక్క పేరు ఏంటంటే మరి ఆత్మీయ దూరదృష్టి. సర్వసాధారణంగా దూరదృష్టి అనేటువంటి ఈ మాట మనము ఆలోచన చేస్తున్నప్పుడు రేపటి గురించి చింతించొద్దని వాక్యం ఉంది కాబట్టి, ఏనాటికి ఆనాటికి అనేటువంటి భావన ఉంది కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, సర్వసాధారణంగా అన్నింటినీ విడిచిపెడుతూ ఉంటాం. వేటిని విడిచిపెట్టాలి, వేటిని విడిచిపెట్టకూడదు మనకి తెలియకపోతే కొన్నిసార్లు కొన్ని మాటలు మనకి అపార్థం అవుతాయి. కాబట్టి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు కొన్ని విషయాల్ని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి చెప్పాలి అంటే ఆత్మీయంగా మనకు అనేక విషయాల్లో దూరదృష్టి అవసరమని వాక్యం తెలియజేస్తూ ఉంది. లోకంలో మనం దూరదృష్టి ఉపయోగిస్తూ ఉంటాం. అయితే లోకంలో ఉన్నటువంటి దూరదృష్టి ఎందుకు ఉపయోగించడం అవసరం లేదు అని వాక్యం చెప్తుంది అంటే, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, ఈ లోకంలో మనం పరదేశులుగాను యాత్రికులుగా ఉన్నాం కాబట్టి వాక్యానుసారంగా చెప్పాలి అని అంటే, వాక్య జ్ఞానానుసారంగా చెప్పాలి అని అంటే రేపటి గురించి ఆలోచించడం అదొక బుద్ధిహీనత అని వాక్యము చెప్తా ఉంది. నిజమే, మన జీవితాల్లో రేపు ఏం జరుగుతుందో అది మనకి తెలియదు. ఏనాటికి ఆనాటికే అని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఒకవేళ భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఎలాగా, నా భవిష్యత్తు గురించి ఆలోచన ఏంటి, కొంతమంది మహా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంటారు. నా భవిష్యత్తు ఏంటి అనేటువంటి వాడు ఆలోచించేవాడు వర్తమానంలో ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్న భవిష్యత్తుకి ప్రమాదమై ఉన్నది, ఈ విషయాలు కూడా ఆలోచించాలి. మరి కొంతమంది నా భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. వర్తమానంలో సమయం ఎలా గడుపుతున్నారు, వర్తమానంలో వాళ్ళ యొక్క ప్రణాళిక ఎట్లా ఉంది, ఒకవేళ మనం వాళ్ళు అర్థం చేసుకుంటే, అంటే ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది వాళ్ళ ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్, సర్వసాధారణంగా ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్ ఫ్యూచర్ పైన ఆధారపడి ఉంటుంది. పాస్ట్ సిచ్యువేషన్ మరి ప్రజెంట్ యొక్క మన ప్రతిఫలం. ఒక రకంగా చెప్పాలంటే పాస్ట్ యొక్క ప్రతిఫలం ప్రజెంట్, అంటే ఒక రకంగా జరిగిపోయిన కాలానికి ప్రతిఫలమే జరుగుతున్నటువంటి కాలము, జరుగుతున్నటువంటి కాలానికి ప్రతిఫలమే జరగబోయేటువంటి కాలం లోకరీతిగా. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితాల్లో మరి ఫలింపు, దేవుడిని సమీపించే ఈ తత్వం మనలో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులు మార్చబడతాయి. ఇప్పుడు జరిగిపోయిన కాలంలో ఎలా ఉన్నా, జరుగుతున్నటువంటి కాలం ఎలా ఉన్నా ప్రభువులో నమ్మకంగా మనం ఉండేవారిగా ఉంటే రాబోయే ఆ యొక్క లోకంలో, రాబోయే ఆ భవిష్యత్తులో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన కొరకు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో భవిష్యత్తు కొరకు చెందుతుంది. భవిష్యత్తులో నేను ఎలాగ బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఉంది. చాలా మంచిది ఇది. ప్రతి ఒక్కరూ కూడా మరి కష్టపడి ప్రయాసపడి వారి భవిష్యత్తు జీవితానికి అనుగుణంగా సౌఖ్యంగా నడిచే విధంగా ప్రయాసపడాలనేటువంటి మాట వాస్తవమే. అయితే దేవుని సన్నిధిలో నీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉంటున్నట్లుగా, నీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉంటున్నట్లుగా దేవుడు కొన్ని సూచనలను దేవుడు మనతో మరి చేస్తూ ఉన్నాడు. చెప్పాలి అని అంటే మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితులన్నింటిలో కూడా మరి
మనము ఒక దూరదృష్టిని కలిగి ఉండాలనే మాటని ప్రభు ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దూరదృష్టి మరి చెప్పాలి అని అంటే మనకి దగ్గర దృష్టే ఉంటుంది. ఏ రోజుకి ఆనాటికే మనం ఆలోచన చేస్తాం. దూరదృష్టి కొరకుగా ఆలోచన చేసేవాళ్ళు ఆలోచన ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా క్వాలిటీగా, ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన రీతిగా వాళ్ళు చేస్తారు. దూరదృష్టిగా చేసేవాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెడతారు. దూరదృష్టిగా చేసేవాళ్ళు సమయం ఎక్కువగా స్పెండ్ చేస్తారు. దూరదృష్టిగా మరి పని చేసేవాళ్ళు వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందంటే కాన్సన్ట్రేషన్గా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కానీ మరి దూరదృష్టి లేనటువంటి వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయనంటే మరి అవి అస్థిరంగాను అననుకూలంగాను ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా లోకం దూరదృష్టిగా ప్రతి పని చేస్తూ ఉంటుంది. మనం ఏ పని చేసినా ఒక ఆలోచన, ఒక తలంపుతో చేస్తూ ఉంటాం. అట్లాగే ఆత్మీయ మార్గాల్లో కూడా మనము దూరదృష్టి కలిగి ఉండాలనే విషయాన్ని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ఆ దూరదృష్టి కొరకునేటువంటి కొన్ని మరి మెట్ల గురించి వాక్యము ఈ విధంగా చెప్తూ ఉంది. మరి ఆ మాటల్ని ఇప్పుడు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ఈరోజు వర్తమానంలోనికి మరి వెళ్తాను. మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞానిని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుతా ఉన్నది అని అంటే, దేవుడు దేని నుండి మనల్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడనంటే ఆయన గురించి పరిశీలనగా మరి తెలుసుకోవడంలో ప్రభు ఆనందిస్తాడట. నిజంగా ఆయన పైన ఆధారపడి ఆయనను బట్టి అతిశయించే వారిని బట్టి ప్రభువు అతిశయిస్తాడట, ఆనందిస్తాడట. కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి, ఆయనను నమ్మాలి, ఆయనను గురించి మనము గ్రహించి దేవుని సన్నిధానంలో గ్రహింపు కలిగినటువంటి ఒక రీతిగా దేవుని సన్నిధానంలో ఆయన గురించి వెతకాలని వాక్యం చెప్తా ఉంది. తెలుసు కదండి, సిలువ గురించి తెలుసు, సిలువ బలియాగం గురించి తెలుసు, లేకపోతే ఏదో కొన్ని విషయాలు తెలుసు కదా అని అనుకోవచ్చు. దేవుని యొక్క సన్నిధి ఒక సంపద, మరి జ్ఞాన సంపద. మరి చెప్పాలి అని అంటే అదొక నిధి అని చెప్పచ్చు. మరి దేవుని సన్నిధానం ఆయన గురించి తెలుసుకునేది మనము కొద్దిగా, కానీ ఆయన తెలుసుకోవాల్సింది మరి ఎంతో ఉంది. ఆయన వాక్యాన్ని మనం త్రవ్వుతున్నప్పుడు, ఆయన వాక్యాన్ని గురించి మనము విచారణ చేస్తున్నప్పుడు, ఆయన వాక్యము ఆయన గురించి వెతుకుతున్నప్పుడు అనేక విషయాలు, అనేక సంపద దాంట్లో ఉందని నేను చెప్పగలను. దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతున్నప్పుడు మరి మనకు సర్వ సంపద, సర్వ సుఖములు దాంట్లో ఉన్నాయి. మరి కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయన వాక్యంలో మనం వెతకాలి, ఆయన సన్నిధిలో మనం వెతకాలి. ఎవరైతే ఆయన సన్నిధిలో వెతికేవారుగా ఉంటారో, ఆయన గురించి కనుగొంటారో, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు వారు వారసులుగా మార్చబడతారు. చాలామంది జీవితాల్లో తెలుసునే, దేవుడి గురించి తెలుసు అంటారు. ఏం తెలుసు? ఒక చిన్న శోధన వస్తే, ఒక చిన్న కష్టం వస్తే మనం తట్టుకోలేని పరిస్థితి, దుఃఖపడే పరిస్థితి, బెంబేలెత్తిపోయే పరిస్థితి. దీనికి ఏం తెలుసు దేవుడి గురించి? యేసయ్య దూరంలో ఉన్న శిష్యులు యేసయ్య ఉండగా వాళ్ళకి ఆధారపడ్డారు. దాని అర్థం ఏంటి?
యేసయ్య వాళ్ళని చూసి అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు, ఎందుకు ఆ అవిశ్వాసం, ఎందుకు అల్ప విశ్వాసం? కాబట్టి చాలినంత విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది నమ్మి నమ్మనట్టుగా కాదు, పరిపూర్ణంగా ప్రభు పైన ఆధారపడాలి, పరిపూర్ణంగా దేవునిపైన ఆధారపడాలి. కాబట్టి దేవునిపైన ఆధారపడినట్లుగా మరి దేవుడు కొన్ని విషయాల్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవునిపైన ఆధారపడాలి, దేవుని సన్నిధానంలో ఆయన పైన ఆనుకోవడం కొరకు కొన్ని విషయాల్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇవి ఒక రకంగా చెప్పాలి అంటే హైలీ స్టాండర్డ్ మరి విషయాలు అయినప్పటికీ కూడా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరు భద్రపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యం 5వ వచనం 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం స్పష్టంగా మనం ఒక్కొక్క పదంగా చదువుతాం. దేవుని యొక్క వాక్యం నుంచి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకుని. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట విశ్వాసం నీకు కలిగి ఉంది, నమ్మిక కలిగి ఉంది, ఇది సరిపోదు. దేవుని సన్నిధానంలో నువ్వు ఆత్మీయంగా జీవించడానికి, కడ వరకు అంచె వరకు నమ్మకంగా నిలబడడానికి ఇది సరిపోదు. విశ్వాసంతో పాటు నీ విశ్వాసంలో దేవుడు కోరుతున్నటువంటి మరో గుణం ఏంటంటే సద్గుణం. విశ్వాసంలో సద్గుణం అంటే విశ్వాసం ఉంటుంది. ఎలాంటి విశ్వాసము అని అంటే దేవుడు నేను సన్నిధికి రాకపోయినా దేవుడు మంచోడు, దేవుడు నన్ను దీవించేస్తాడు. నేను ప్రార్థన చేయకపోయినా దేవుడు మంచోడు, ఆయన నన్ను ఆశీర్వదించేస్తాడు. పాస్టర్ గారు అన్నారు కదా, ఆయన ప్రార్థన చేస్తాడు కాబట్టి ఏదో రకంగా కార్యం జరిగిపోతుంది. దేవుడు మంచోడు, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం, అది కూడా విశ్వాసమే కదా, అది కూడా విశ్వాసమే. మరి ఏముంది, ఇన్నాళ్ళు నేను దేవుడు దూరంగా ఉన్నాను కదా, ఆదివారం ఒక్క పూట నేను వస్తే మందిరానికి, వస్తే మరి పని అయిపోతుంది, మరి దీవించబడతాం. తప్ప ఇది కూడా విశ్వాసమే. పాపం చేస్తాడు, పాపం చేసి మళ్ళీ మరి దేవుడి సన్నిధిలో ఏమి ఎరగనట్టుగా నటిస్తూ ఉంటాడు. దేవుడు మంచోడు అంటున్నాడు అంటే పాపం విడిచిపెట్టకుండా పాపంలో కంటిన్యూ అవుతూనే వాడు ఏమంటాడనంటే దేవుడు మంచివాడు, ఆయన ప్రేమస్వరూపి, నేను నమ్ముతున్నాను. అదేంటంటే నా పాపాలని ఆయన చూసుకుంటాడు. మీరు ఆలోచించేది ఇది విశ్వాసమే. నోడితే చెప్పండి సార్, చెప్పండి పర్లేదు, ఎందుకంటే విశ్వాసమే. కానీ దాంట్లో సద్గుణం ఉందా? సద్గుణం లేదు. అర్థమైందా మీకు? విశ్వాసమే, నమ్మికే. ఎప్పుడు చేసినా ప్రార్థనే కదా, ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ప్రార్థనే, ఎలా నడుచుకున్నా ఆత్మీయ జీవితమే, కరెక్టే. కానీ ఆ యొక్క విశ్వాసంలో మరి ఒక క్వాలిటీని మరి మనం ఇవ్వగలగాలి. విశ్వాసంలో ఒక మరి నీతిని ఇవ్వగలగాలి. విశ్వాసంలో ఒక నీతి ఫలాన్ని నువ్వు ఇవ్వగలగాలి. విశ్వాసంలో ఒక శ్రేష్టమైనటువంటి ఒక విధానాన్ని ఇవ్వగలగాలి. కాబట్టి మరి ఏముండాలి దాంట్లో? ఖచ్చితంగా విశ్వాసంలో ఉండాల్సింది ఏంటి? సద్విశ్వాసం అయి ఉండాలి, అది సరైన విశ్వాసం అయి ఉండాలి, అది పరిశుద్ధమైన పవిత్రమైన విశ్వాసం అయి ఉండాలి, అందులో సద్గుణాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు నిలబడాలి, అంచెం వరకు నిలబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తున్న ప్రకారంగా విశ్వాసంలో సద్గుణం అనేది ఇముడ్చుకోవాలని పేతురు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ పేతురు రాసిన ఈ 2వ పత్రిక చాలా ప్రత్యేకమైన పత్రిక. ఈ పత్రిక ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్లో ఈ పత్రిక పేతురు యొక్క వీడుకోలు పత్రిక అనేది దీని గురించి. అంటే ఆయన నీరో చక్రవర్తి ఆయన్ని బంధించినప్పుడు ఆఖరి మాటలు అన్నమాట ఇవి, చివరి మాటలు. మరి చివరిగా మరి తన సంఘంతో మాట్లాడుతున్న మాటలు.
సంఘంలో భయంకరమైన దుర్విధానాలు వచ్చేసినాయి. 3 రకాలైనటువంటి విధానాలు, 3 విధానాలు అనేటువంటివి వచ్చేసినాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. తప్పుడు బోధలు వచ్చేసినాయి. అదేంటంటే శరీర సంబంధంగా జీవిస్తున్నా, లోక సంబంధంగా జీవిస్తున్నా, పాప సంబంధంగా జీవిస్తున్నా దేవుడు ఏం చేయలే, కృపను ఆధారం చేసుకుని మనం పాపంలో జీవించవచ్చు అని వాళ్ళు కొంతమంది కొత్త బోధలు చేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు మరి పేతురు గారు లేచి అది తప్పు అని ఖండిస్తూ మరి అతడు ఆ యొక్క విషయాల కొరకు కొన్ని ఉదాహరణల్ని, హెచ్చరికల్ని ఇక్కడ 2వ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. మరి దేవుని సన్నిధానంలో మనము నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి అనేది ఇక పూర్తిగా లోకానుసారంగా మారిపోయిందనమాట. అప్పటికి ఈ సంఘంలో కొన్ని లోకానుసారమైన పరిస్థితులు వచ్చేసాయి. యేసయ్య రాకడ ఎప్పుడుకో వస్తుందిలే, పర్వాలేదు, మనం లోకంలో సౌఖ్యంగా జీవించచ్చులే, పాపంలో జీవించచ్చులే అనేటువంటి చెప్పి సంఘాన్ని భవ్యపరిచి మరి శరీర కార్యాలు అనగా మరి జారత్వము, వ్యభిచారము, రకరకాలైన శరీర కార్యాలకు సంఘంలో బోధించే వ్యక్తులు కూడా, బోధకులు సైతం మరి భయంకరమైనటువంటి రీతిగా మరి అక్రమంగా నడుచుకున్నటువంటి మరి విధానాల్లో మరి సంఘం వెళ్ళిపోతున్నప్పుడు పాపం చేస్తూ కూడా దేవుని యొక్క మరి ఆ యొక్క కృపను ఆధారం చేసుకుంటూ వాళ్ళు పాపంలో కొనసాగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఆఫ్ మూమెంట్లో పేతురు గారు ఆఖరి మాటలుగా ఈ మాటల్ని మరి రాయడం జరిగింది. సంఘ నాయకుడిగా వారికి హెచ్చరిక చేయడం జరిగింది. సొదొమ గొమొర్రాని మరి జ్ఞాపకం చేస్తూ, జలప్రలయాన్ని జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో పడిపోయిన దేవదూతల్ని ప్రస్తావిస్తూ ఈ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడను, దేవుని యొక్క తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది సుమా, పాపాన్ని అనుసరించి కృపను ఆధారం చేసుకుని నువ్వు పాపంలో కొనసాగితే దేవుని తీర్పు తప్పించుకోలేవు అని మరి వాళ్ళని ఖండిస్తూ ఈ పత్రికని రాయడం జరిగింది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఇక్కడ వాక్యం ప్రకారంగా అందుకే ఒక అమరికని సంఘానికి పేతురు గారు నేర్పిస్తున్నాడు. నీకు విశ్వాసం ఉంది, అది మంచిదే, అయితే ఆ విశ్వాసం ఎలా ఉంది? అది సద్గుణాన్ని అమర్చుకుని ఉందా, లేకపోతే దుర్గుణాలతో అది ఉందా? దానికి ఒక క్రమం ఉందా? దానికి పరిశుద్ధత, పవిత్రత, నీతి ఆపాదింపజేస్తూ అలాంటి గుణాలని అది కలిగి ఉందా, లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తూ నేను దేవుని బిడ్డని చెప్తున్నావా? దేవుని సన్నిధిలో అలా ఉన్నట్లయితే నీవు నిలబడలేవు అని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నీవు ఈ రీతిగా నీవు జీవిస్తున్నట్లయితే నీవు నిలబడలేవని చెప్తూ నీ విశ్వాసంలో ఉండాల్సిన కొన్ని గుణ లక్షణాలని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో మొట్టమొదట ఉండాల్సింది ఏమేమి లేదంట, సద్గుణం ఉండాలని 1వ అధ్యాయం 5వ వచనం చదివించడం. సారీ 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చదవచ్చు. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు ఏంటంట జ్ఞానమును. చాలా విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. సద్గుణం అని అనుకుందాం. ఏది చేసినా ఒప్పుకుంటాడు ఆయన, ఆ పాస్టర్ గారు. మరి ఏది చేసినా ఓకే చేసుకుంటాడు గొర్రెపిల్లలాగా అని అన్నాడు ఒక ఆయన. మరి అది ఆయనకి ఎప్పుడు తెలియదు కానీ మరి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏదేమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలు అంటే ఏంటి, దేవుని సన్నిధానంలో సద్గుణం ఏం చేస్తుంది? మంచితనం. అది మంచితనం పనికిరాదు అంటారు కదా, అట్లాగా మరి ఏంటది? అది మంచితనం. కేడు చేస్తున్న వాళ్ళు మనకి ప్రమాదకరంగా నడుస్తున్న చూసి చూడనట్టుగా ఊరుకుంటుంది మంచితనం, అవునా కదా? అది ఏం చేస్తున్నా ఈ మంచితనం ఏం చేస్తుంది? ఒక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నప్పటికీ కూడా మరి ఈ మంచితనం అనేది ఉందనుకోండి, ఏం చేస్తుంది? అది మంచితనం దురదలక్షణం అన్నట్టుగా, అది వినయం దురదలక్షణం అన్నట్టుగా మంచితనం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? దేన్నైనా సహిస్తుంది. అది చూసి చూడట్టుగా వదిలేస్తూ ఉంటుంది. అందుని బట్టి అయ్యా చాలా మంచితనం చూపిస్తున్నారా చాలామంది, మీరు చక్కటి మంచితనం చూపిస్తున్నారు సంఘ సభ్యులు. మరి గుర్తుపెట్టుకోండిరా, మీ మంచితనంలో జ్ఞానం ఉండాలిరా అంటున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. నీకు తెలివి తక్కువతనంగా నువ్వు ప్రవర్తిస్తే పరిస్థితులు వేరుంటాయి. మరి తెలివి తక్కువతనంగా పరిస్థితి నడిస్తే పరిస్థితులు వేరుంటాయి. చెప్పాలి అని అంటే నిప్పుకోడి ఉంటుంది, అది గుడ్లు పెట్టి ఆ యొక్క మరి శత్రువు వస్తుంటే తల తీసుకెళ్ళి మట్టిలో పెడుతుందట. దాని ముండేమో బయట ఉంటుందట. దాని ఉద్దేశం ఏంటంటే తల తీసుకెళ్ళి మట్టిలో పెడితే నాకెవరో ఒక శత్రువుకి నేను కనబడి అనుకుంటుందట. ముందు ఎక్కడ ఉంది దానికి? బయటే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా చాలా తెలివి తక్కువతరమైనటువంటి మరి పరిస్థితులు ఇక్కడ మరి కొన్ని సంఘంలో ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అందుకే వాటి విషయాలను ఖండిస్తూ ఉన్నాడు మరి పేతురు గారు. ఏంటంటే నిజముగా నీ జీవితంలో మరి మంచితనంగా చక్కగా వెళ్తున్నావు, అయితే మరి సద్గుణంతో నువ్వు వెళ్తున్నావు. నీ సద్గుణంలో జ్ఞానం అనేది ఇమిడి ఉందా లేదా అనేది పరీక్ష చేసుకోమని ఇక్కడ చెప్తున్నాను. ఆ వచనాన్ని పట్టుకోవాలి మీరు చక్కగా. ఆ వచనాన్ని పట్టుకుని దాటేసేసి ఇంకోటి చదువుతున్నారు. ఆ వచనం మీరు బైబిల్స్ తీయండి అందరూ కూడా. దయచేసి బైబిల్స్ చూడండి ఒకసారి. మరి దేవుని యొక్క సన్నిధానంలో 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం బైబిల్స్పై దృష్టి పెట్టాలి మీరు. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క సద్గుణంలో ఒకవేళ మరి ఆ యొక్క సద్గుణం ఉండడం చాలా మంచిది. ఈ సద్గుణం అనేది మన జీవితాల్లో అది ఒకవేళ అతి అయితే, అతి అంటే అమాయకత్వం, తెలివి తక్కువతనం, జ్ఞానం లేకపోవడం. మంచితనం ఎక్కువైతే మరి లోకం దృష్టిలో చెప్పాలి అంటే తెలివి తక్కువతనం, జ్ఞానం లేకపోవడం. దాన్ని బట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే సద్గుణానికి ఏం చేరి ఉండాలంటున్నాడు? జ్ఞానమును అమర్చాలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానమును గుర్తు తదుపరి చదువు. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. ఇక్కడ చూడండి మరి మన జీవితాల్లో ఇక్కడ చక్కటి మాటను వివరిస్తూ ఉన్నాడు. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. తెలియకపోతే ఏం పర్లేదండి, తెలిసిందనుకోండి అసలు ఆగమని కదా. ఏదైనా విషయం ఉందనుకోండి మనకు తెలిసిపోతే ఇంకా మనంత రోడ్డు లేడనే టైప్లో ఉంటుంది. మరి కొన్ని విషయాలు తెలియనంతసేపు చాలా పిల్లిలో ఉంటారు కొంతమంది. కొన్ని విషయాలు అర్థమైపోయారనుకోండి అది పుల్లైపోతుంది. మరి ఆ వ్యక్తి ఫుల్ అయిపోద్దాన్ని. మరి తెలియనంతసేపు తన గురించి తనకు అర్థం కానంతసేపు కొంతమందికి అది అర్థం కానంతసేపు అలా ఉంటారు. అర్థమైనాక వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అర్థం కాని పరిస్థితుల్లో ఒకలా ఉంటారు, అర్థమైనప్పుడు ఒకలాగా నడుస్తూ ఉంటారు. తెలియనప్పుడు ఒక విధంగా ఉంటుంది, తెలిసినప్పుడు ఇంతే కదా అనుకుంటారు. అంతటితో అనుకుంటే పర్వాలేదు, మనకి నా అంతటోడు లేడు అనుకుంటాడు. తెలిసినోడు ఏమనుకుంటాడు? జ్ఞానవంతుడు ఏమనుకుంటాడు? మరి బాగా తెలుస్తుంటే జ్ఞానం అట ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. వాడు పొంగిపోవడం, వాడి పొంగులు చూస్తే మనకు చాలా ఆ ఉప్పొంగడం చూస్తే, ఆ అతిశయం చూస్తే, ఆ గర్వం చూస్తే మనకి చాలా బాధ కలుగుతుంది. కొంతమందికి మరి కొంచెం తెలిస్తేనే చాలా వాళ్ళు అతిశయాన్ని గర్వాన్ని కనపరుస్తూ ఉంటారు. నిజంగా ఆ పరిస్థితిని బట్టినేమో వాక్యంలో దేవుడు ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముందే పేతురు గారితో చెప్తున్నాడు, ఈ సంఘము గొప్ప జ్ఞానంగా వెళ్ళిపోతుంది, సంఘము గొప్ప తెలివితేటలు నడుచుకుంటుంది. అబ్బాయి చాలా తెలివితేటలుగా ఉన్నారు, కానీ ఈ జ్ఞానం కాస్త వాళ్ళకి ఎలా అయిపోయిందంటే గర్వంగా మారిపోయింది. జ్ఞానం కాస్త ఎలా అయిపోయింది? వాళ్ళకి గర్వంగా మారిపోయింది. వాళ్ళకి తెలిసిపోతున్నాయన్నీ. కొంతమంది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాకు కనబడ్డాడు, అయితే నాతో మాట్లాడేసాడు అంటారు. మాట్లాడేసాడని అంటూ ఉంటారు. కొన్నిసార్లు పరిస్థితులు ఆ యొక్క విధానాలు తెలియక కొంతమంది మరి ఇంకా దేవుడు మాట్లాడితే గొప్ప విషయం, కరెక్టే, అది మంచిదే. అయితే దైవ దర్శనం చాలా గొప్ప విషయమే, దేవుని సన్నిధి గొప్ప అనుభవమే. అయితే నీ జీవితంలో అది బ్యాలెన్స్ చేసుకోవడం కూడా రావాలి. దానికే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే ఆత్మఫలాల్లో ఒకటైన ఆశా నిగ్రహం అనేటువంటి, అంతే కదా, ఆశా నిగ్రహం అనేది ఇక్కడ జ్ఞానం వచ్చింది అంటే ఆశలు పెరుగుతాయి. గుర్తుపెట్టుకో. తెలివి పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి కదా.
అక్కడ డబ్బు ఉంది అని డబ్బు లేదని తెలిసినప్పుడు పెద్దగా ఆశపడం ఆ వ్యక్తుల దగ్గర. మీరు చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమందితో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది లోకస్తులను గమనిస్తే ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటుంది, ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. మర్చిపో మాట చెప్తాను. నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఆ కాన్ఫరెన్స్లో మొదటి 2 రోజులు ఎవరు ఏం మాట్లాడలేదు. 3వ రోజు నా గురించి పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత ఇక మీరా 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 అనేసి వాళ్ళు ఇంకా మామూలు లేదన్నమాట పరిస్థితి. ఎందుకు అని అంటే సంథింగ్ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం. మరి వీళ్ళు ఏదైనా సంథింగ్ చేస్తారు అనేటువంటి ఆశ. అంటే ఎప్పుడైతే తెలియనప్పుడు పట్టించుకోలే ఎవడనే, తెలిసిన తర్వాత ఆశలు పెరుగుతాయి. అవి మామూలు ఆశ అయితే మంచిదే, మామూలు ఆశ అయితే పర్లేదు, దురాశలు కూడా పెరుగుతాయి. కాబట్టి దేవుని సన్నిధానంలో తెలియనప్పుడు ఒకలా ఉంటుంది, తెలిసినప్పుడు ఒకలా ఉంటుంది. మరి ఎప్పుడైతే మరి మన చిన్నపిల్లలకి ఏ పాప సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండవు. కానీ పెరిగే కొద్దీ మీరు ఆలోచన చేయండి, యవ్వనంలోకి వచ్చాక మరి వెళ్ళే కొద్దీ ఆశల్లో, ఉద్దేశాల్లో, తలంపుల్లో మార్పు వస్తుంది. ఉదాహరణకి 13 నుంచి 20 వరకు ఒక టైప్ ఆఫ్ ఆశ మరి మానవుడికి ఉంటుంది. 20 నుంచి 30 వరకు ఒక టైప్ ఆఫ్ ఆశ ఉంటుంది. అలాగే మంచి ఇంకా ఎలా ఉండాలంటే అలాగా మనము వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశం. 30 నుండి 40 వరకు ఓ పద్ధతి ఉంటుంది. దేనికో ఎలా వీలైతే అలా మారిపోతుంది. 30 నుండి 40 మరి ఇటు లాభం ఉంటే అటు. 40 నుండి 50 ఒక కాన్స్టెంట్, మరి అక్కడి నుంచి ఒక కాన్స్టెంట్ వేలో వెళ్తుంది. మరి 60 నుంచి ఇంకా బలహీనం పడుతుంది దేహం, ఎటైతే అటు అలాగా కొనసాగుతూ ఉంటుంది. ఏదంటే ఒక విధంగా చెప్పాలి, మానవ యొక్క నైజము కాలానుగుణంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ వయసుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది. వ్యక్తులు కూడా అర్థమవుతారు, పరిస్థితులు అర్థమవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆశలు పెరుగుతాయి. అందుకే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ప్రస్తావన లేదట. ధర్మశాస్త్రం తెలిసాక పాపేచ్ఛ పెరిగిందని వాక్యంలో రాయబడింది. ఈ సూత్రం ప్రకారంగానే మరి ఆ యొక్క వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు తెలిసినప్పుడు ఏమీ లేదు, తెలిసాక ఆశ అనేది మనిషికి కలుగుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఏంటి ఆశ, నేను ముందు ఉండాలి, నేను పేరు తెచ్చేసుకోవాలి, నేను పెద్ద మరి విధానంలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి విధానం కనుపరుచుకోవాలి. ఒక విధంగా నేను కనుపరుచుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని కనుపరుస్తూ అక్కడ ఒక భయంకరమైనటువంటి విధానంలో మనిషిని తీసుకెళ్ళిపోయే విధానం ఉంటుంది. జ్ఞానంలో అంత ప్రమాదం ఉంటుంది. అందుకే జ్ఞానవంతులైనటువంటి మీరు గుర్తుపెట్టుకోండి సంఘస్థులారా అని పేతురు గారు ఇక్కడ రాస్తున్న వచనం ఏంటంటే, మీ జ్ఞానంలో ఏముండాలన్నాడు, ఆశా నిగ్రహము ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశా నిగ్రహం ఉండాలి. మరి ఆశా నిగ్రహంలో మరి ఇంకా కంటిన్యూ 1:5 చదువుతున్నారా, స్టడీ చేస్తా. సహనమును చూడండి, ఆశా నిగ్రహము దేనైనా ఓర్చుకుంటుంది, ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్లో బ్యాలెన్స్లో ఓర్చుకునేటువంటి ఆ యొక్క విధం నిగ్రహించుకునే శక్తి ఉండొచ్చు. నిగ్రహించుకునే దాంట్లో కూడా సహనాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మరి నిజంగా మరి అనుపుకోవడం, మరి అదుపు చేసుకోవడం, మరి అది అలాగా విపరీతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఓర్చుకుంటారు. చాలామంది ఓర్చుకుంటారు, కానీ ఓర్పుంటుంది. ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఓర్చుకుంటారు. కానీ సమయం గడిచే కొద్దీ వాళ్ళలో సహనం నశించిపోతుంది. అయ్యో, సంవత్సరాలు గతిస్తున్నాయి, నాకు ఉద్యోగం లేదు, సంవత్సరాలు గతిస్తున్నాయి, నా పరిస్థితులు ఇట్లాగే ఉన్నాయి, సంవత్సరాలు గతిస్తున్నాయి, నా పరిస్థితులు ఇట్లాగే ఉన్నాయి, ఏమీ మారట్లేదు అనుకునే వాళ్ళు లేకపోలేదు. దేవుని సన్నిధానంలో కొంతమంది ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఓర్చుకుంటారు. ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు నిగ్రహించుకుంటారు. ఏదో ఒక విధంగా వాళ్ళు సర్దుకుంటారు. కానీ ఈ సర్దుకోవడం కొన్నిసార్లు ఆ వ్యక్తుల్ని మరి ఆ సమస్య దీర్ఘకాలికమైతే వాళ్ళని డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక నిరీక్షణతో కూడిన మాటను మనకు
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన యొక్క ఆశా నిగ్రహంలో కాస్తంత సహనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. సహనాన్ని మనము అలవర్చుకోవడానికి ఇష్టం. ఎందుకు అని అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఉండాలి, దుఃఖములే ఉండడానికి వీల్లేదు. దేవుడు 46 సంవత్సరాల వ్యక్తికి ఉద్యోగం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? మా యొక్క బ్లైండ్స్లోనే 46 సంవత్సరాల ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మరి మొదట సేవకుడు అనుకున్నాం మేము ఆయన్ని, కానీ మరి ఆయన అనుకునే విధానంలో మరి ఏ ఆర్థిక పరిస్థితులు అతన్ని ఇబ్బంది పెట్టాయో, ఏ పరిస్థితుల్లో మరి మొత్తానికి ఆయన మరి ఎందుకో ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అదేమైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగతం అది. ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఒక ఆశ ఆయన చూసినప్పుడు మాత్రం ఒక ఆశ కలిగింది. అదేంటంటే అబ్బాయి ఉద్యోగం ఎన్ని సంవత్సరాలైనా సరే వస్తుంది, పర్వాలేదు అనేటువంటి నాకు మాత్రం ఎవరికైనా ఆదరించడానికి నాకు మాత్రం ఒక హోప్ వచ్చింది. అదేంటంటే మరి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు అవకాశం ఉంది అనే విషయం మాత్రం అక్కడ నాకు మాత్రం అర్థమైంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికైనా ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు సంగతి ఏంటి అని అంటారేమో, దేవుడు ప్రతి శోధనకు ఒక తప్పించుకునే మార్గాన్ని తప్పకుండా చేర్చి పంపుతాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13-14 వచనాలని చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును. అందుకే శోధన కలిగితే, మీలో ఎవరికైనా శోధన కలిగితే ప్రార్థన చేయాలి అని యాకోబు రాసిన పత్రికలో యాకోబు చెప్తున్న రీతిగా మన జీవితాల్లో శోధన కలిగినప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? తప్పించుకునే మార్గం ఆల్రెడీ శోధనతో పాటే వచ్చేస్తుంది. అది ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే రావడం కాదు, ఆటోమేటిక్గా శోధన బయలుదేరుతుందా మన మీదకి. ఇంకో ప్లాట్ఫామ్ మీద నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆల్రెడీ ఆ ఇంజిన్ ఈ ఇంజిన్ ఒకేసారి బయలుదేరుతాయట. విచిత్రం ఏంటంటే మనకున్నటువంటి ఒక మరి భయంకరమైన భయం, సంశయం మనకు శోధనే కనబడుతుంది కానీ తప్పించుకునే మార్గం కనబడదు. వచ్చిన సమస్య అది. దాన్ని బట్టి ఈ తప్పించుకునే మార్గం కనపరచిన ఆయన అని దాని విషయం కొరకు మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. డబుల్ ట్రాక్లో వెళ్తాయి శోధన, తప్పించుకునే మార్గం కూడా డబుల్ ట్రాక్లో వెళ్తాయి. ఈ ట్రాక్స్ మనం మరి అయితే ఒకేసారి స్టార్ట్ అవుతుందట. శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా స్టార్ట్ అవుతుందట. అయితే చిత్రం ఏంటంటే మనకి శోధనే కనబడుతుంది, తప్పించుకునే మార్గం అనేది కొన్నిసార్లు అది సైతాను మరుగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు మనకున్న వ్యక్తిగత బలహీనతలు బట్టి కనిపించకపోవచ్చు. దాన్ని బట్టి ప్రార్థన సహకారాన్ని ప్రభు మనకి ఇక్కడ మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయడం ద్వారాగా ఆ శోధన మీద మనం జయం పొందగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన మానేసి ఏ పనులు చేసినా ఏ ప్రయోజనం ఉండదు. కొంతమంది కష్టాలు ఎక్కువ అవుతున్నాయని ప్రార్థన మానేస్తారు. కష్టం ఎక్కువగా ఉంది, ఏం చేయాలి? మామూలుగా ప్రార్థన ఎక్కువగా చేయాలి. అవునా? ప్రార్థన ఎక్కువగా ఉండాలి, కానీ కష్టం ఎక్కువ అవుతుంది. కానీ కష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకెక్కువ ప్రార్థన చేయకపోవడం ఇదొక భ్రష్టత్వం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్న విషయం ప్రార్థించాలి. ప్రార్థనాపూర్వకంగా మన సిచ్యువేషన్స్ని సరిచేసుకోవాలి. ప్రభు కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా నిలబడాలి. అప్పుడు మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా.
హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడి ఉంది? మామూలుగా ప్రార్థన చేస్తే అవసరం తీరిపోతాయని రాయబడిందా, లేకపోతే ఏం రాయబడిందమ్మా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దేని గురించి చింతపడకూడదు, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడో ప్రార్థనే ఒక గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని కలిగిస్తుంది. ఎప్పుడైతే గలిబిలు లేకుండా, చింత లేకుండా నెమ్మది, సమాధానం కలిగిందో ఆటోమేటిక్గా నీలో సహనం అనేది మరి ఏర్పడడానికి ఒక దారిని ఇచ్చిన వ్యక్తి అవుతావు. కాబట్టి దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్న నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నీవు ఓర్చుకుంటున్నావు సరే, అయితే అది డిప్రెషన్గా వెళ్ళిపోకుండా దేవుడు ఈరోజు నీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీలో సహనాన్ని అమర్చుకోవాలి అని వాక్యం చెప్తా ఉంది. ఈ సహనం కావాలి అని అంటే, ఈ యొక్క ఓర్పు కావాలి అని అంటే కేవలం ప్రార్థన ద్వారా తప్ప ఇది మనం సాధించడం సాధ్యం కాదు. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రతి దినము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సమీపించాలి. మరి ప్రార్థనాపూర్వకంగా సమీపించి సహనాన్ని మనము సంపాదించుకోవాలి. ఆశా నిగ్రహంలో సహనమును 1:5 కంటిన్యూ చేయండి. సహనం తర్వాత సహనములో భక్తిని. ఏం చెప్పండి ఒకసారి, అందరూ చదవండి ఒకసారి గట్టిగా. భక్తి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ప్రార్థన, మరి భక్తి అనేటువంటి విషయం వచ్చేటప్పటికి దేవుని సన్నిధానంలో ఒక విషయం, భక్తిపూర్వకమైనటువంటి విషయాల గురించి వాక్యం చెప్తున్నటువంటి పద్ధతి ఏంటంటే, మరి దేవుని సన్నిధానంలో ఆధ్యాత్మిక జీవితం నీలో ఏర్పరచబడటానికి, ఆధ్యాత్మిక చింతన మనలో ఏర్పరచబడటానికి వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్ని మెట్లు దాటి నువ్వు రావాలి. విశ్వాసంలో సద్గుణంలో జ్ఞానములో ఆశ్వానిగ్రహంలో సహనంలో మరి భక్తిని ఇక్కడ రాయబడుతూ ఉంది. తదుపరి సహోదర ప్రేమను, తదుపరి మరి దయను అమర్చుకోమని వాక్యం చెప్తా ఉంది. దేవుని సన్నిధానంలో ఇవన్నీ కూడా నిజంగా ఒక మెట్లులాగా వాక్యంలో ప్రభు రాయించాడు. ఇలాగా ఏ వ్యక్తి అయితే మరి జీవించగలుగుతాడో, మరి ఈ వ్యక్తుల జీవితాల్లో మరి వారు ఎన్నడూ పడిపోకుండా, మరి వారు ఆధ్యాత్మిక దృష్టి, దూరదృష్టి కలిగినటువంటి విధానంలో వాళ్ళు జీవించగలుగుతారు. హల్లెలూయా. మరి భక్తి విషయం వచ్చేటప్పటికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మరి దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదైనది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవాలి. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందిన, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహుడై. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి భక్తిని గురించి ఇక్కడ రాయబడతా ఉంది. ఆయన శరీరుడుగా మరి కనపరచబడ్డాడు అంటే ఆయన దేవుడై ఉండి తను తాను మరి పరిపూర్ణంగా తగ్గించుకుని మానవ రూపాన్ని ధరించి శరీరుడుగా, దాసుడుగా, రిక్తుడుగా చేసుకున్నాడు. మరి దేవుని సన్నిధానంలో తను తాను రిక్తుడిగా తగ్గించుకుని తను కనపరుచుకున్నాడు. ఎందు నిమిత్తం? మనము హెచ్చింపబడాలని. హల్లెలూయా. మరి మన జీవితాల్లో కూడా ఇట్లాంటి తగ్గింపు ఎప్పుడైతే అలవర్చుకోగలుగుతామో మనము హెచ్చింపబడతాం. మరి దేవుని సన్నిధానం శరీరుడుగా మరి ప్రత్యక్షుడైన, లోకమందు రక్షకుడుగా మరి ప్రకటింపబడిన. అది చదవము ఒకసారి, ఆ మాట ఒకసారి తల్లి.
ఒకసారి మళ్ళీ కొంచెం వెనక్కి. శరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన ఆత్మ విషయమున నీతిపరుడిని తీర్పు పొందిన. చూడండి, ఇక్కడ వాక్యం 2వ భాగం మనం చూస్తున్నాం. తగ్గింపును మరి కనుపరిచే గుణము మనకు ఉండాలని యేసయ్య ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా ఇక్కడ మంచి సాక్ష్యాన్ని మరి ఆయన నీతిమంతుడిగా తీర్పు తెచ్చబడ్డాడు. అంటే మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలనే విషయం ఇది సూచిస్తాను. తదుపరి మాట కూడా చదవము. దేవుని ఎదుట మనము మరి కనపరచబడాలి, లోకానికి తర్వాత రక్షకుడని జనములకు ప్రకటింపబడ్డాడు. అంటే మన యొక్క సాక్ష్యము అనేకులకు మరి విస్తరించబడాలి. ఇంకా మరి దేవుని సన్నిధానంలో ఇట్లాంటి గుణలక్షణాలు భక్తి చేసేవారి జీవితాల్లో ఉండాలి. ఎందుకనంటే మంచి సాక్ష్యం, మంచి మాదిరి, తగ్గింపు, మంచి పేరు, మంచి విధానం. ఎందుకు? సంఘం వెలుపల మంచి పేరు ఉండాలట, సంఘం లోపల మంచి పేరు ఉండాలట. ఎందుకు? సంఘ పెద్దలుగా వ్యవహరించే వారికి ఉండాల్సిన లక్షణాలని వాక్యం ప్రత్యేకంగా చెప్తూ ఉంది. సంఘంలో ఉండేవారికి, పరిసరాలుగా ఉండేవారికి కొన్ని లక్షణాలని మరి సంఘం మరి ఆపాదింప చేయడం జరిగింది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఒక శ్రేష్టమైన గుణాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ గుణాలని మరి దైవభక్తిలో మనం అమర్చుకోవాలి. అప్పుడు మనం సంపూర్ణులుగా మార్చబడతాం. మరి భక్తిలో సహోదర ప్రేమ, సహోదర ప్రేమ గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సహోదరుల ప్రేమ గురించి చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 133 మొదటి నుంచి, కీర్తన గ్రంథము 133వ అధ్యాయము మొదటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా పారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆచట్లం ఉండవాలని. హల్లెలూయా. ఈ 133వ కీర్తనలో 4 విషయాలు మనం గత కాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. 4 విషయాలు. అదేంటంటే మరి దేవుని సన్నిధానంలో మరి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అహరోను తల మీద పోయబడిన అభిషేక తైలంలా ఉంటుందని, హెర్మోను కొండల మీదకి దిగివచ్చే మరి సియోను కొండల మీద దిగివచ్చే హెర్మోను మంచు వలె ఉంటుందని, 3వదిగా ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంటుందని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 4 విషయాలు, మొదట అభిషేకము, 2 సౌందర్యము, 3 ఆశీర్వాదము, 4 నిత్య జీవం. అంటే దేవుని సన్నిధానంలో 4 విషయాలు ఈ యొక్క మరి సహోదర ప్రేమలో ఇమిడి ఉన్నాయి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ అభిషేకము ఉంటుంది. హల్లెలూయా. 120 మంది మరి ఆ మేడగదిలో కూడినప్పుడు పరిశుద్ధాత్మ చేత అక్కడ సంఘము నింపబడింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయా డినామినేషన్స్ అని, ఆయా పేర్లని, ఆయా వ్యక్తులని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒకానొక సందర్భంలో సార్వత్రిక సంఘం అనేటువంటి ఒక గ్రూప్ ద్వారాగానే, ఒక మరి శ్రేష్టమైనటువంటి సమూహము మరి లేదా ఒక ఐక్యత కలిగినటువంటి సహోదరుల సమూహం ద్వారాగానే యేసు ప్రభువు వారిని ఎదుర్కోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం లేకుండా మరి మనం ఉండకూడదు. అందుకే చర్చ్ ఒక కాపరు లేకుండా మనం ఉండకూడదు, ఒక సహవాసం లేకుండా ఉండకూడదు. ఎందుకు? వచ్చే రోజుల్లో ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే సంఘంగానే ఎత్తబడతాం. ఇది వ్యక్తిగతంగా చేస్తున్నానండి, నా దారి నాదండి, నా రూటే సపరేట్ అని అన్నాం అనుకో, వెళ్ళి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం. మరి దేవుని సన్నిధానంలో నేను చెప్పే మాట ఏంటంటే సునాయాసంగా వచ్చేటువంటి మార్గము మరి ఐక్యత కలిగి ఎవరైతే ప్రభు సన్నిధిలో జీవిస్తారో ఏకీవించుకునే ఓ గొర్రెకి ఓ కాపరు ఉండాలి. ఎందుకు కాపరు ఉండాలి అంటే, ఎందుకు ఆ యొక్క సందర్భం చెప్పబడుతుంది అని అంటే, దేవుని సన్నిధానంలో మరి 4 ఇళ్ళు తిరిగామనుకోండి, వాస్తవానికి మనం వంట వండుకోకుండా 4 ఇంట్లో తినడం అలవాటు చేసుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ తింటున్నారనుకోండి, వాస్తవానికి ఒకసారి 4 అమ్మలకే కూడా ఏదో కొంచెం ఏదో కారణం చొప్పున ఏదో సమస్య వచ్చిందనుకోండి,
ఆ అమ్మ పెడద్దని ఈ అమ్మ పెడద్దని ఆ అమ్మ, మొత్తానికి ఎవరు పెట్టరు ఒకసారి. మరి కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనము మరి ఇలాంటి విధానాలు ఉండకూడదు. కాబట్టి ఒక విధానం మనం అమర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా దానికి లొకేట్ చేసుకుని చూసింగ్ యువర్ చాయిస్. ఎందుకంటే పలానా చోటకు రమ్మని మరి ఎవరు బలవంతం చేయరు, కానీ మరి ఆత్మ కలిగిన సంఘానికి వెళ్ళు, మరి దర్శనం కలిగిన సంఘానికి వెళ్ళు, దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి దేవుడు మాట్లాడతాడు, దేవుని చలనం కలిగినటువంటి సంఘానికి వెళ్ళు. మరి దేవుని సన్నిధిలో దేవుని కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తిగా ఉంటే, నేను వ్యక్తిగతంగా ఇచ్చే సలహా ఏంటంటే, దేవునికి సంచారం ఉన్నటువంటి మరి సంఘాలకు సహవాసానికి ఆత్మీయతన వ్యక్తులకు మరి అమర్చబడి ఒక విధముగా చెప్పాలి అని అంటే, ఒక సంఘమునకు మనం కాపరిగా, ఒక సంఘమునకు ఒక సభ్యుడిగా మనం కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఒక్క ఇవాంజలిస్ట్కి మాత్రమే ఆరాధనకు రావడానికి అవకాశం మరి చెప్పాలి అని అంటే, ఇవాంజలిజం పేరట తప్ప ఆదివారం ఎప్పుడు కూడా ఆరాధన మానకూడదు. ఒక ఇవాంజలిస్ట్కి మాత్రమే. నేను ఒకటి చెప్పాను ఒక ఆయనకి, ఆరాధనకు ఎందుకు రావట్లేదు ఆయన, నువ్వు ఆరాధనకు రాకపోతే చాలా శ్రమ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ఒకటే మాట చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు కానీ ఆరాధనకు మారితే మాత్రం చాలా కష్టపడతావు అని చెప్పాను. ఒకటే మాట. ఉంటారు, లేదంటే లేదు, వెళ్ళిపోయాడు, సంతోషం, ఫోన్ నష్టమే లేదు అంటున్నాను. ఆరాధన రాకుండా మరి అటు ఇటు తిరిగి ఇష్టానుసారంగా నడుచుకుంటే అది మంచిది కాదు కదా. వెళ్ళిపోయాడు, ఎక్కడికోకి వెళ్తున్నారని తెలిసింది, సంతోషం. వెళ్తే అక్కడ కూడా స్థిరంగా ఉంటే చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఒక్క ఇవాంజలిజం పేరుతో తప్ప మనం ఆరాధన, క్రైస్తవుడుగా బాప్తిసం పొందిన తర్వాత ఆరాధన మానితే దానంత పెద్ద పాపం లేదని చెప్పాలి ఒక రకంగా. ఎందుకు అని అంటే, ఎక్కడున్నా పర్లేదు, ముంబైలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అహ్మదాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆదివారం ఉందంటే ఖచ్చితంగా నువ్వు మందిరంలో కనిపించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఇంట్లో కనిపించాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో నీకు అది ఆశీర్వాదం, నీకు అది దీవెన. కాబట్టి దేవుని సన్నిధానంలో అంటే దేవుని ఇంటికి దూరంగా ఉంటే దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉన్నట్టే. నీ తండ్రి ఇంటికి దూరంగా ఉన్నావు నువ్వు, ఎవరి ఇంటికి కాదు, నీ పరలోక తండ్రి ఇంటికి నువ్వు దూరంగా ఉన్నావు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ఇంటికి దూరంగా ఉండొద్దు, దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దు. దేవుని సన్నిధానంలో ఒక శ్రేష్టమైన విధానాన్ని నువ్వు అమర్చుకోవాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని చెప్తూ సహోదర ప్రేమ అనే విషయం కొరకు మనము ధ్యానం చేస్తాము. సహోదర ప్రేమ అంటే సంఘ ప్రేమే. సంఘంలో ఉండేటువంటి ఆశీర్వాదాలనే కీర్తన 133లో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వర్ణన ఏంటంటే, మరి అహరోను తైలంతో అది పోల్చడం జరిగింది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ అభిషేకం ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆహ్లాదము, ఒక విధంగా చెప్పాలి అంటే సౌందర్యం, పరిశుద్ధత అనేది ఉంటుంది. మరి మంచు పరిశుద్ధపరచబడడానికి సూచనగా ఉంది. మంచు అహరోను కొండల మీదకి దిగి వచ్చే, హెర్మోను కొండల మీద దిగి వచ్చే ఆ యొక్క మంచు, మరి సియోను మీద దిగి వచ్చే హెర్మోను మంచు పాపమును కడిగి వేసే ఆయన రక్తానికి, మరి ఆయన యొక్క అభిషేకానికి, ఆయన ఆత్మకు సాదృశ్యంగా ఉంది. అటు దేవుని సన్నిధానంలో ఆయన ఆ ఐక్యత కలిగిన చోట పరిశుద్ధత అనేది ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శ్రేష్టమైన నిత్య జీవం. సంఘంలో నిత్య జీవం ఇంకెక్కడ లేదు. సంఘంలోనే నిత్య జీవం అంటే ఎందుకంటున్నాం? క్రీస్తు శరీరమే ఆయన సంఘం. హల్లెలూయా. అందువల్ల దేవుని సన్నిధానంలో ఆయన సంఘంలో మరి ఆయన యొక్క నిత్య జీవాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో అట్లాంటి నిత్య జీవం కలిగిన ఈ సహోదర ప్రేమలోనికి రావాలని దేవుడు మరి కోరుతున్నాడు. చివరిగా మరి సహోదర ప్రేమలో దయను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయను కలిగి ఉండాలి, దయ చూపించాలి, ప్రేమను చూపించాలి. మరి ఈ దయ అనేది సహోదరులకే కాదు, ఇతరులకు కూడా అది సూచిస్తూ ఉంటుంది. ఇది అందరి గురించి తెలియపరుస్తూ ఉంటుంది. ఇతర సహోదరులకు మాత్రమే కాదు, కానీ లోకమంతటికి, లోకమును దేవుడు ఎంతో ప్రేమించను అని రాయబడింది. అందుకే ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన చూపించే ఈ ప్రేమ మనలో కూడా ప్రభు అని కోరుతా ఉన్నాడు. ఎవరైతే ఇట్లాంటి గుణ లక్షణాన్ని కలిగి ఉంటారో, ఇప్పుడు 6వ వచనం కంటిన్యూ చేద్దాం, చదువుకుని ముగించుకుందాం. మరి దయచేసి బైబిల్ చూస్తున్న వాళ్ళు 2 పేతురు 1:6వ వచనం కంటిన్యూ చేసి ముగిద్దాం.
ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును ఆగును. హల్లెలూయా. కాబట్టి ఇవి ఎవరికైతే ఉంటాయో వారు దూరదృష్టి కలిగినటువంటి వాడు. ఇవి ఎవరికైతే ఉండవో వాడు గుడ్డివాడుగాను దూరదృష్టి లేని వాడుగాను ఉంటాయి. ఈరోజు ఇవన్నీ వివరించుకున్న ఉద్దేశం ఏంటి? ఈ గుణలక్షణాలన్నీ మనకి ఉండాలని, ఈ గుణలక్షణాలన్నీ మనం కలిగి ఉండాలని. సంఘంగా మనం ఐక్యపరచబడ్డాము అని అంటే మనకు విశ్వాసం ఉండాలి. సంఘంగా మనం ఐక్యపరచబడ్డాము అంటే విశ్వాసంలో సద్గుణం ఉండాలి. సంఘంగా మనం ఐక్యపరచబడ్డాము అని అంటే నిజంగా ఆత్మీయంగా కొనసాగి రక్షణ పొందాము అని అంటే సద్గుణంలో జ్ఞానం ఉండాలి. మరి ఆత్మీయంగా నిలబడాలి అని అంటే సద్గుణంలో జ్ఞానం ఉండాలి. మరి నిజంగా దేవుని సన్నిధానంలో మరి ఆ జ్ఞానంలో ఆశానిగ్రహంలో సహనములో మరి భక్తిలో సహోదర ప్రేమలో దయ ఇవి కలిగి ఉంటే మరి మనము నిజముగా అంచెం వరకు నమ్మకంగా ఉండి మనము దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ గుణలక్షణాలు దేన్ని సూచిస్తున్నాయంటే సైనికుడిలాగా ఎప్పుడు నిన్ను ఎలర్ట్లో ఉంచడానికి, ఎప్పుడు నిన్ను వెలుగులో ఉంచడానికి, ఎప్పుడు నువ్వు జాగ్రత్తలో ఉండడానికి ఇవి నీకు ఎంతో ఉపకరిస్తాయి. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ జీవితం అనుదిన పోరాటం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ పోరాటంలో ప్రతి దినము ప్రతి క్షణము ఈ గుణలక్షణాలని ఎప్పుడు మనను చేసుకుంటూ ఉన్నట్లయితే నిజంగా నీ వంశం వరకు నీ జీవితంలో మరి నిలబడే శక్తిని బలాన్ని ఈ మాటలే ఇస్తాయి. ఎందుకంటే ఇవి దేవుడు తన సేవకుల ద్వారా రాయించినటువంటి మాటలు, తన యొక్క మరి శిష్యుల ద్వారా రాయించిన మాటలు ఇవి. మరి పేతురు ఈ యొక్క మాటల్ని తన అంత్యకాలంలో రాస్తాను. తన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు నువ్వు కడవరకు మరి దేవునిలో నమ్మకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మాటలన్నీ ఇక్కడ రాయబడ్డాయి. ప్రభు సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను కూడా నీ సన్నిధానంలో నిత్యము నిలిచి ఉండాలి, నిత్యము ఒక గ్రహింపు కలిగి ఉండాలి. నీవు నన్ను కడిగావని, నీవు నీ రక్తంతో కడిగి శుద్ధీకరించావని, నీవు నన్ను రక్షించావని, నా పాపాలకి మరి పరిహారం జరిగిందని ఒక మెలకువ కలిగి జీవించే జీవితం నాకు కావాలని ఉద్దేశిస్తూ ప్రభు సన్నిధానంలో మరి నేను ఈ గుణాలు నాకు కూడా కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రభు తన ఆత్మ ద్వారా వీటన్నిటిని నీలో అలవర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన అభిషేకం ద్వారా దేవుడు వీటన్నిటిని నీకు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ వీటిని నేర్చుకుని నీలో ఆయన కొరకు నమ్మకంగా నిలబడాలని ఆసక్తి చూపిస్తే ఈరోజు ఏకీవించి నాతో కలిసి ప్రార్థించే దేవుడు నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు అంచెం వరకు నమ్మకంగా ఉండగలుగుతావు. చాలామంది మేము పడిపోతున్నాం, మేము ఇట్టే పాపంలో మరి పడిపోతున్నాం, లేదా ఇట్టే మరి గ్రహింపు లేకుండా మరి లోకంలో కలిసిపోతున్నాం అంటున్న వాళ్ళందరికీ కూడా దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నిలబడటానికి దేవుడు ఈ మాటల్ని ఈరోజు తెలియపరుస్తున్నాడు. నీ విశ్వాసంలో సద్గుణం ఉందా? సద్గుణంలో జ్ఞానం పని చేస్తూ ఉందా? జ్ఞానంలో ఆశానిగ్రహం ఉన్నదా? ఆశానిగ్రహంలో సహనంలో భక్తిలో సహోదర ప్రేమలో దయను నువ్వు అమర్చుకుంటా ఉన్నావా? ఈరోజు అట్లా లేనట్లయితే నీ విశ్వాసము సరైనది కాదనేది దేవుని యొక్క వాక్యం. నీ విశ్వాసము సరైనది కాదు. విశ్వాస జీవితాన్ని సరి చేసుకో. విశ్వాస జీవితంలో ఈ గుణలక్షణాలన్నీ మరి ఇమర్చుకుని ప్రభు కొరకు నిలబడినట్లయితే ప్రభు నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు నమ్మకం కలిగాక ఈ కొద్ది మాటలు వీరికి దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఏకీవించినందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా పరిపూర్ణాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎత్తబడిన ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరిని నీవే దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని నీవే బలపరచమని ప్రార్థిస్తున్నాం. అనేకులు అస్థిరులుగా ఉంటుండగా ఈరోజు ఈ వాక్యం ద్వారా వారి యొక్క అస్థిరత కొరకైనటువంటి ప్రభా తండ్రి కారణాలను ప్రభు నువ్వు మాట్లాడుతూ ప్రభువానైనా తండ్రి అంచెం వరకు నమ్మకంగా ఉంటున్నట్లుగా
ఆత్మీయ దూరదృష్టి అనేటువంటి ఈ యొక్క అంశంతో ప్రభువైన తండ్రి నీ బిడ్డలతో మాట్లాడడం, ఆత్మీయ దూరదృష్టి కలిగినటువంటి మరి ఆత్మీయ దూరదృష్టి కలిగి ఉండడానికి కొరకు మనం మా విశ్వాసంలో ఎట్లాంటి గుణలక్షణాలు మేము అమర్చుకోవాలో కొన్ని సందర్భాలు మాకు నేర్పించి ఉండగా ఈ అమూల్య సత్యాలని ప్రభా బిడ్డలు గుర్తించి వాటిలో సారాన్ని గుర్తించి ప్రభా ఆధ్యాత్మికంగా నిలబడడానికి సహాయం దయచేయండి. ఆత్మ అభిషేకం చేత ముద్రించి నీ సాక్షార్థమే నీ బిడ్డల్ని వాడుకోమని, నీ కృప నీ కాపుదల సమృద్ధిగా దయచేయమని, ఆత్మ అభిషేకమును ఆశీర్వాదమును దీవెనలు దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం లైవ్లో వింటున్న వారైనా తండ్రి, యూట్యూబ్లో వింటున్న వారైనా, అట్లాగే ప్రభా తండ్రి ఇక్కడ ప్రాంగంలో ఉంటున్న వారైనా సంపూర్ణంగా ఒక్కొక్కరిని తాకి బలపరచమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన ఈ వాక్యం ప్రకారంగా ఒక్కొక్కరి జీవితాల్లో ప్రభా ఆధ్యాత్మిక దూరదృష్టి దయచేసి ప్రభా నీ కొరకు ఒక నమ్మకమైన సాక్షార్థమే నిలబడినట్లు కృపదాయం చేసి సమృద్ధి దీవెనల చేత నింపమని, ఆత్మ అభిషేకం చేత ముద్రించమని, సన్నిధి ప్రసన్న తోడుగా ఉంచమని, నీ ప్రభావం చేత నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ విశ్వాసం మనకు సకల పరిశుద్ధ తోడుగా ఉండును గాక, ఆమేన్. మీ అందరికీ వందనండి.